ఇవాళ తెలంగాణకు వర్ష సూచన. అన్ని జిల్లాలలో వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ. ఇవాళ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం. వరంగల్లో 2 వర్గాలు ఇచ్చిన ఫిర్యాదులు పరిష్కారంపై ఫోకస్. ఈ నెల 9న బంగారుపాళెంకు వైసీపీ అధినేత జగన్. మామిడి రైతులను పరామర్శించనున్న మాజీ సీఎం. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ ఇస్తామన్న ఉత్తమ్. ఈ నెలలోనే మరో 2.4 లక్షల కొత్త కార్డులు పంపిణీకి సన్నద్ధం. అన్నదాతలను జగన్ రాజకీయం కోసం వాడుకుంటున్నారు. రైతులను ఎందుకు పరామర్శిస్తున్నారో చెప్పాలన్న గాలి భానుప్రకాష్. ఏకలవ్యుడు అందరికీ స్ఫూర్తి ప్రదాత. ఎమ్మెల్సీ కవిత. ఎరుకుల ఎంపవర్మెంట్ స్కీమ్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్న కామెంట్స్. బీసీలకు రిజర్వేషన్ కోసమే కవిత రాజకీయ డ్రామా. వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ పెద్దపీట వేసిందన్న హనుమంతన్న. అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు. బీఆర్ఎస్ లా ఊహాజనిత మాటలు చెప్పనన్న పొంగులేటి. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. మరో 2 రోజుల్లో గేట్లు ఎత్తే ఛాన్స్. వరంగల్ సీతానాగరంలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ తో పెంకుటిల్లు దగ్ధం. తెలంగాణ సర్కార్కు బీజేపీ లేఖాస్త్రం. బీజేపీ వైఫల్యాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ కక్షతో రైతాంగానికి నష్టం. వరద ఒడిసి పెట్టుకోవటంలో ప్రభుత్వం విఫలమైందన్న హరీష్ రావు. హరీష్ రావుపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కుంగే బ్యారేజీలకు నీళ్లు ఎత్తిపోయాలా అంటూ కౌంటర్. తాళ్లపూసపల్లి సమీపంలో ఎద్దును ఢీకొట్టిన వందే భారత్ రైల్ ఇంజిన్ ముందు భాగంలో విరిగిపోయిన క్యాటిల్ గార్డ్. తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశి వైభవం. ఆలయాల్లో ప్రత్యేక పూజలతో భక్తజన కోలాహలం. కోరుట్ల చిన్నారి హత్య కేసులో ట్విస్ట్. పాప సొంత పిన్నే హత్య చేసినట్లు అనుమానం. తిరుమలలో జూలై 15, 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆణివార ఆస్థాన కార్యక్రమాల నిర్వహణ. బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భారత్ భాగస్వామ్యం. టెక్సాస్ ను ముంచెత్తిన వరదలు. పొంగి పొర్లిన నదులు. 43 మంది మృత్యువాత. సిగాచి ఘటనలో ఇంకా లభించని 8 మంది ఆచూకీ. ఇప్పటి వరకు 42 మంది మృతి. 18 మందికి చికిత్స. హిమాచల్ ప్రదేశ్ లో వర్ష బీభత్సం. విరిగిపడిన కొండ చర్యలు. 75 మంది మృతి. అమెరికా రాజకీయాల్లో ఎలన్ మస్క్ సంచలనం. ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా కొత్త రాజకీయ పార్టీ ప్రకటన. ఫాల్కన్ గ్రూప్ సీఈఓ ఆర్యన్ సింగ్ ను అరెస్ట్ చేసిన సిఐడి. 7,056 మంది డిపాజిట్ దారుల నుంచి 4,215 కోట్ల వసూలు. ఆధ్యాత్మిక గురువు దలైలామా శాంతికి రూపం. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ. భారత్ బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ విలువెల. ఎడ్బాస్టన్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ.